హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను ఒక స్నాక్ ఐటెం తీసుకొచ్చానండి. చాలా క్రిస్పీగా చట్పటాగా చాలా బాగుంటుంది ఈ స్నాక్. దీనికోసం ఒక 2 కప్స్ మైదా తీసుకోవాలి. మైదాతోనే మంచి క్రిస్పీగా వస్తాయి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాము వేసుకొని 1 స్పూన్ వరకు క్రష్ చేసి వేసి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తం ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ మాత్రమే వేసుకొని మంచిగా ఇలా పిండిని మొత్తాన్ని మంచిగా ఇలా కలపాలి. ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు ఇలా ఉండలాయేంత వరకు ఆయిల్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం టైట్గానే కలుపుకోవాలి. డో అనేది గట్టిగా ఉండాలి, మరి మెత్తగా ఉండొద్దు. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సోంఫ్, ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. దీంట్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇలా పట్టిన దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ మసాలానే ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లో పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ డో అనేది గట్టిగా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. తర్వాత దీన్ని కట్ చేసుకొని ఒక పెద్దగా చపాతీలా రోల్ చేసుకోవాలి. కొంచెమే పిండి వేసి మంచిగా పెద్దగా వెడల్పుగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా పెద్దగా పల్చగా ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని సైడ్స్ మంచిగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు మార్కెట్లో స్వీట్ చట్నీ దొరుకుతుంది. అది ఓన్లీ 1 స్పూన్ మాత్రమే ఇలా చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైనుంచి మనం ఈ పౌడర్ రెడీ చేసుకున్న పౌడర్ని మంచిగా ఇలా చల్లుకోవాలి. ఎంతవరకు అయితే చట్నీ అప్లై చేసామో అంతవరకు మంచిగా మసాలాని చల్లిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్లు చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ నేను వదిలిపెట్టాను, ఇవి రోల్ కోసం. దాని తర్వాత ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా మంచిగా టైట్గా రోల్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఈ పౌడర్ అనేది బయటికి రాకుండా పిండికి అతుక్కొని ఉంటుంది. ఇలా టైట్గా రోల్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ అనేది ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకొని ఇంకా 2 సార్లు ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా ప్యాక్ అయిపోతుంది మసాలా. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు దీన్ని పల్చగా కట్ చేసుకోవాలి. మరి మందంగా కట్ చేసుకోవద్దు, పల్చగా కట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. చాలా చట్పటా టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ స్నాక్. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. వీటిని అన్నిటినీ మంచిగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇలా రౌండ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఒక 20 మినిట్స్ ఆరనివ్వాలి. ఎమ్మటే ఫ్రై చేసుకోవద్దు, ఒక 20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి గాలికి. దాని తర్వాత కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ ఆరిన తర్వాత ఆయిల్ ఎక్కువ కాగకుండా కొంచెం కాగిన తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా సిమ్లో పెట్టేసి వీటిని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే లోన పచ్చిగా ఉండి మెత్తగా ఉంటాయి. సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి.
ఇవి ఒక నెల పాటు మనకు స్టోర్ ఉంచుకోవచ్చు. ఈ స్నాక్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు స్టోర్ ఉంచుకోవచ్చు. ఇది గుజరాత్లో చాలా ఫేమస్ స్నాక్ అండి. ఇలా టిష్యూ పైన వేసుకొని మళ్ళీ మిగతాయి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా స్నాక్ రెడీ అయిపోతుంది. అయితే మనకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా మనకు మసాలా కింద పేరుకుపోతుంది కదా, దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కలిపి వాటర్లో ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే మన ఆయిల్ అనేది నీట్గా అయిపోతుంది. ఈ టిప్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.